చాలా చేస్తున్నానండి. బట్ అది యాత్ర అని 'యాత్ర 2' కూడా చేస్తున్నారని విన్నాను. యాహ్! ఆ! సో, మీ క్యారెక్టరైజేషన్ 'యాత్ర 2లో ఎలా ఉండబోతుంది? 2 పొలిటికల్ సెటైర్‌లు అవన్నీ. అదొక పొలిటికల్ ఫిల్మ్ అండి. ఒక హ్మ్. మంచి ఫిల్మ్ అది. ఒక ఓకే. కమర్షియల్ యాస్పెక్ట్‌తో తీసిన ఫిల్మ్. మంచి హ్మ్. సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫిల్మ్ అది. హ్మ్. సో, అందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాను నేను. ఓకే. యాహ్! మొత్తానికి 'యాత్ర 2లో యాహ్! ఒక చూడబోతున్నాం. మంచి పొలిటీషియన్ క్యారెక్టర్ చేశాను దాంట్లో. యాహ్! ఓకే. కానీ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తున్నాయి గదా! మీకు బాగా అంటే నేను చాలా ఇష్టపడి చాలా నచ్చిన క్యారెక్టర్ ఏమన్నా ఉందా ఒకటి? ఆబ్వియస్లీ 'కేర్ ఆఫ్ కంచరపాలెం' నాకు చాలా ఇష్టం. హ్మ్. తర్వాత 'భామగలాపు' ఇష్టం. హ్మ్. 'టైగర్ నాగేశ్వరరావు' ఇష్టం. హ్మ్. అలాగే నేను చేసిన ఫిల్మ్స్ అన్నీ కూడా హ్మ్. ఏదో ఒక డిఫరెంట్‌గా చేద్దాం అనే ఒక చిన్న ఆశ నాకు. హ్మ్. బై గాడ్ గ్రేస్ నాకు డైరెక్టర్స్ కూడా అట్లాగే అవకాశం ఇవ్వడం. హ్మ్. సో, అట్లా ప్రెజెంట్ చేయడం. హ్మ్. అది. అలా అయింది. యాహ్! ఓకే. 'కేర్ ఆఫ్ కంచరపాలెం' తర్వాత ఫస్ట్ కాల్ మీకెవరి నుంచొచ్చింది? 'సుధాకర్' గారే. సుధాకర్ ఆ! గారు. ఓకే. 'సుధాకర్' గారు. నెక్స్ట్ ఆఫర్స్? ఆఫర్స్ చాలా వచ్చాయి. ఇంక తర్వాత చాలా ఆఫర్స్ నేను రిజెక్ట్ కూడా చేశా. అప్పటికి నేను ఇండస్ట్రీకి రావాలా వద్దా? రావాలా వద్దా? అని చిన్న థాట్‌లో అదే చిన్న డైనమోలో ఉండి హ్మ్. వచ్చిన సినిమాలంటే నాకు నేను జాబ్ చేస్తున్న దాంట్లో వాళ్ళు లీవ్స్ ఇవ్వరనమాట. ఓకే. సో, వచ్చిన అవకాశాలు కూడా డేట్స్ ఒక 15 డేస్, 20 డేస్ అడుగుతుంటే నాకు కుదిరేది కాదు. ఆ! సో, అట్లా రిజెక్ట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఓకే. సో, వన్ ఫైన్ డే నేను సినిమాల్లో కనిపిస్తున్నానని చెప్పేసి నా హ్మ్. జాబ్ కూడా హ్మ్. కొంచెం డీప్రమోట్ చేశారు నన్ను. ఈడికి ఫోకస్ తగ్గింది వర్క్ మీద హ్మ్. అని నన్ను డీప్రమోట్ చేయడం. వన్ ఫైన్ డే నాకు జాబ్ మీద కొంచెం హ్మ్. ఇటువైపు కొంచెం మనసు లాగి హ్మ్. నాకు కూడా ఇంట్రెస్ట్ పోయి ఓకే. సో, ఇంక నేను నాకు తమిళ్ నుంచి ఒక 'కేర్ ఆఫ్ కంచరపాలెం' మూవీ రీమేక్ తమిళ్‌లో చేశారనమాట. హ్మ్. హ్మ్. సో, మీ క్యారెక్టర్ మాకు ఇంక వేరే ఆప్షన్ లేరండి. హ్మ్. మీరు తప్పకుండా చేయాలంటే హ్మ్. సో, నాకది కొంచెం బూస్ట్ ఇచ్చింది. ఓకే. తమిళ్. సో, ఆ! ఒక 10 డేస్ పోతే ఇంక ఏం చేస్తావు చే అయినా పర్వాలేదని చెప్పేసి ఆ! ఎవరికీ చెప్పకుండా ఆ! చెన్నై ఎళ్ళిపోయాను నేను. హ్మ్. చెన్నై ఎళ్ళి హ్మ్. 'కేర్ ఆఫ్ కాదల్' అనే సినిమా షూట్ చేశాను. తర్వాత నుంచి నాకు ఇంక వరుసగా ఇది సినిమాలు 'కేర్ ఆఫ్ ఆఫర్. కంచరపాలెం', అది అక్కడ 'కేర్ 'కేర్ ఆఫ్ ఆఫ్ కాదల్' కాదల్'. యెస్. కాదల్. ఓకే. ఆ! యాహ్! ఆ సినిమా నుంచి నాకు ఇంక వరుసగా హ్మ్. మేజర్ ప్రాజెక్ట్స్ రావడం, ఇంక హ్మ్. దాంట్లో చేయడం, ఇంక అక్కడి నుంచి వన్ బై వన్ ఆ! ప్రాజెక్ట్స్. ఇప్పుడు కూడా ఫుల్ బిజీ ఉన్నారు ఓకే. షెడ్యూల్స్‌లో. పర్వాలేదండి. హ్మ్. యాహ్! దొరకట్లేదసలు. కొంచెం సెలెక్టివ్‌గా క్యారెక్టర్స్ చేస్తున్నాను. హ్మ్. ఓకే. ఓకే. నాట్ సో దట్ కైండ్ ఆఫ్ బిజీ బట్ ఓకే. హ్మ్. బానే ఉంది. ఓకే. మీరేదైనా మూవీ చూసి ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్న మూవీస్ ఏమైనా ఉన్నాయా? 'చిరంజీవి' గారి సినిమాలు, 'కమల్ హ్మ్. హాసన్' గారి సినిమాలు అంటే హ్మ్. చాలా సినిమాలండి. మీకు 'కమల్ హాసన్' అంటే చాలా ఇష్టం. ఆయనని చాలా ఆ! ఇష్టం. నాకు వన్ ఆఫ్ ద ఇన్‌స్పిరేషనల్ గురువు ఆయన. ఆ! యాహ్! 'చిరంజీవి' గారు ఓకే. ఒకటైతే 'కమల్ సార్' కమల్ సార్ యాహ్! ఒకటి. ఓకే. ఆయనకు కూడా డిఫరెన్షియేషన్ చాలా యాహ్! ఉంటాయి. అవును. దశావతారం గురించి మీ మాటలో ఏదైనా అంటే ఇంక ఆయన చెప్పగలరా? కోసం ఎంత చెప్పినా తక్కువేనండి. హ్మ్. వాళ్ళు లెజెండ్స్. అసలు అన్ని క్యారెక్టర్స్ మార్చారు గదా! అవును. ఒకవేళ మీకు అన్ని క్యారెక్టర్స్ మార్చే అంత ఛాన్స్ వస్తే ఎలా ఫీల్ అవుతారు? ఆబ్వియస్లీ దట్స్ చాలా గ్రేట్ ఫీలింగ్ కదండీ అది. హ్మ్. సో, అంతలా చేయగలమో లేదో మనకి హ్మ్. దేవుడెరుగు గాని బట్ ఓకే. అదొక ఛాలెంజింగ్‌గా తీసుకొని ఏదో చేయాలంతే. హ్మ్. 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 సో, ఇప్పుడు హీరోగా ఏం ఛాన్సెస్ రాలేదా? నన్ను చూసి ఎవడు మీరు హీరోయిన్‌గా చేస్తే నేను హీరోగా చేస్తా. సరే మీరు హీరోగా ఛాన్స్ అంటే ఇస్తే ఓకే. ఒక లీడ్‌గా ఒక సినిమా చేశాను నేను. ఆ! అంటే అది హీరో అనే వర్డ్ దానికి చాలా పెద్దది. అంటే నాకు హీరో అనే పదం హ్మ్. చాలా పెద్దది. హ్మ్. లీడ్. ఆ హ్మ్. సినిమాకి అదే క్యారెక్టర్ లీడ్. సో, హ్మ్. క్యారెక్టరైజేషన్ ఫిల్మ్ అనమాట అది. ఓకే. సో, అట్లా ఒక 2 ఫిల్మ్స్ చేశాను నేను. హ్మ్. సో, అది నడుస్తున్నాయి. హ్మ్. పోస్ట్ ప్రొడక్షన్స్ అవుతున్నాయి. ఓకే. మీరు లీడ్ ఇస్తా అంటే నేను ఎందుకు చేయను చెప్పండి. సో, మీది లవ్ మ్యారేజ్ అని విన్నా. అది నిజమేనా? ఆబ్వియస్లీ. అవునా? హ్మ్. ఓకే. అసలు ఎవరు ప్రపోజ్ చేశారు? అసలు లవ్ ఎలా అది స్టార్ట్ తెలీదండి. అయింది? అంటే కొంచెం కాలేజ్ టైమ్‌లో ఉన్నప్పుడు కొంచెం యాక్టివ్‌గా ఉండేటోడిని. హ్మ్. సో, అంటిల్ మై మ్యారేజ్ వరకు కూడా చాలా యాక్టివ్ నేను. ఓకే. సో, అమ్మాయిలు కూడా బాగా ఫాలోయింగ్ ఉండేది. ఈ హ్మ్. మ్యాజిక్ షోస్ అన్నీ. నేను మ్యూజిషియన్ యాక్చువల్లీ. అవును. సో, ఓకే. డాన్స్, హ్మ్. మ్యాజిక్ షోస్, కల్చరల్ యాక్టివిటీస్‌లో కొంచెం యాక్టివ్‌గా ఉండేవాడిని. హ్మ్. సో, స్కూల్ నుంచి నాకు కొంచెం బాండింగ్ బానే ఉండేది అమ్మాయిలతో. అంటే నాట్ లవర్ బాయ్ అని చెప్పలేను గానీ, హ్మ్. బట్ బానే అమ్మాయిల ఫ్రెండ్‌షిప్ అది ఉండే. హ్మ్. ఒక అమ్మాయి బా నచ్చింది. అమ్మాయికి ఓకే. ట్రై చేశాను. అసలు అంతమందిలో ఆ! ఆ అమ్మాయినే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారు? ఏదో ప్రేమ గుడ్డిదంటారు కదండీ! ఏంటండి మీ వైఫ్ గారు ఇన్నారంటండి ఇప్పుడు? అంటే నా వైఫ్ కాబట్టి చెప్తున్నా నేను. అంటే ఓకే. దేవుడు ఒకళ్ళకి రాసి హ్మ్. పెట్టేస్తాడనమాట. ఆ! సో, ఇంకా తూచా తప్పకుండా ఆళ్ళకి పెళ్లి ఇంక హ్మ్. వాళ్ళకి బెండయిపోవడమే. ఓకే. అసలు అట్లా. ఇప్పుడెలా ఉంది లైఫ్? సూపరండి. హ్మ్. లవ్ మ్యారేజ్ కాబట్టి అండర్‌స్టాండింగ్ బానే ఉంటది. హ్మ్. మీరు సో, ప్రపోజ్ నాకు చేసారా బానే ఫస్ట్? అది తెలీదు నాకు గుర్తులేదు ఎవరు ప్రపోజ్ చేసాం ఏంటన్నది. ఆ! సో, మాట్లాడడం అయితే ఎవరు స్టార్ట్ చేసారు? పోనీ అక్కడి నేనే. మీరు ఆ! మాట్లాడారా? అయితే మీ సైడ్ నుంచి లవ్ అయితే. అంటే నాకు క్లాస్‌లో చాలామంది అంటే హ్మ్. నా ప్రీవియస్ లవ్స్ కోసం కూడా తెలుసు తనకి. ఆ! సో, కొంచెం మొరటుగా బిహేవ్ చేసేదే. నేను ర్యాష్‌గా ఉండేవాడిని కాలేజ్‌లో. ఓకే. కాలర్ ఎత్తి ఆ! చే చేతి నిండా బ్యాండ్స్ ఉండేవి, రింగ్స్ ఉండేవి, ఫుల్ బ్యాక్ హెయిర్ ఉండేది. ఓకే. ఒక హ్మ్. పాకెట్‌లో బుక్ మడత పెట్టుకొని బ్యాక్ పాకెట్‌లో ఎళ్లి హ్మ్. 9:00 కాలేజ్ అయితే 9:30, 10:00 ఎళ్ళేవాడిని. హ్మ్.
సో మా సార్స్ కూడా నన్ను ఏమనేవాళ్ళు కాదు. మ్యాథ్స్ నేనంటే కొంచెం ఇంప్రెస్ వాళ్ళకి. అంటే ఓకే. ఇట్లా యాక్టివ్‌గా ఉంటాడు. బాగా హ్మ్. చదివేవాడిని నేను. హ్మ్. హ్మ్. సో అందువల్ల మ్యాథ్స్ నాకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని నేను అలాగే బిహేవ్ చేసేవాడిని. ఓకే. ఈ రూడ్ పర్సన్ అని చెప్పేసి ఆమె ఒక ప్రింట్ యేసుకుంది. బట్ హ్మ్. ప్యూరిటీ ఆఫ్ లవ్ చూసి లాస్ట్‌కి హ్మ్. క్లైమాక్స్‌లో పడక తప్పలేదు. పడక తప్పలేదు. తప్పలేదు. ఓకే. మీరు పడక తప్పలేదా? మేడం తనే. పడక తప్పలేదా? ఓకే. మీరు ట్రై చేశారు కాబట్టి అవును. పడ్డారు. అప్పట్లో క్రేజీ అంటే ఎవరొకరు అంటే కాలేజ్ మొత్తంలో కొంచెం డిఫరెంట్‌గా ఉంటారు గదా! ఎవరైనా. ఆళ్ళు ఖచ్చితంగా ఎళ్లి ప్రపోజ్ ఇస్తే ఎందుకు పడరండి వాళ్ళు? ఆ! ఆ! అంటే అదే చెప్తున్నా కదండీ. హ్మ్. కొంచెం టైం పట్టింది గానీ బట్ హ్మ్. మొత్తానికైతే పడేసారంటారు. అంతే. ఓకే. ఇప్పుడు లైఫ్ అంతా ఓకే. అంతా ఓకే. హ్మ్. సో, ఎప్పుడైనా స్ట్రగుల్స్ అయ్యారా? ఇండస్ట్రీకొచ్చిన తర్వాత ఏమన్నా? స్ట్రగుల్స్ కామన్ అండి. హ్మ్. దాన్ని అంటే ఇష్టమైన పని కష్టమైనా కూడా తప్పదంటారు కదా! హ్మ్. సో, స్ట్రగుల్స్ కమర్షియల్‌గా కామన్. ఏమన్నా స్ట్రగుల్స్ అయ్యారా? అదే కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్ మీన్స్ అదే కదా! హ్మ్. స్ట్రగుల్స్ తప్పవు. బట్ హ్మ్. ఓకే. ఓకే. ఐ కెన్ మూవ్. హ్మ్. యాహ్! ఆఫ్టర్ ఇండస్ట్రీ బావుందా? బిఫోర్ ఇండస్ట్రీ బావుందా? బిఫోర్ ఇండస్ట్రీ హ్మ్. నేను ఉన్నా కూడా నేను ఈ కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించిన యాక్ట్స్ ఏవి కూడా నేను వదలలే. హ్మ్. నేను జాబ్ చేస్తూ సైమల్టేనియస్‌గా మ్యాజిక్ షోస్ చేసేవాడిని. హ్మ్. యాంకరింగ్స్ చేసేవాడిని. ఫోక్ సింగింగ్‌లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ నేను. హ్మ్. సో, ఈ కల్చరల్ ఈవెంట్స్ ఎప్పుడు వదలలేదు నేను. హ్మ్. సో, నాకేంటంటే ప్యాషన్ కల్చరల్ అంటే. హ్మ్. ఈ డ్రామా కైండ్ ఆఫ్ ఇవన్నీ కూడా. ఓకే. సో, జాబ్ చేస్తూ వీటిలిని చేసేవాడిని. ఎంత ఓకే. 120, 130 కిలోమీటర్స్ బైక్ మీద ఎళ్లి మ్యాజిక్ షో చేసుకొని వచ్చేవాడిని. ఆ! నాకంత ప్యాషన్. ఓకే. సో, అప్పుడు అది బానే ఉండేది. హ్మ్. ఆఫ్టర్ ఇండస్ట్రీ ఇది బావుంది.